ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనములు. ఎలా ఉన్నారు? ప్రతి ఉదయం దేవునితో అనే ఈ కార్యక్రమంలో ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నేను నీకు తోడయుందును. ఆమేన్. యెషయా గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు మనకి తోడై ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నారు. నీవు భయపడొద్దు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని మాట్లాడుతున్నారు. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉందును, నీవు అగ్ని మధ్య నడుచుచున్నప్పుడు నేను నీకు తోడయుందును అని దేవుని వాక్యం సెలవిస్తున్నారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. యెహోవానగు నేను నీకు దేవుడును, నేను నీకు తోడయుందును అని ఉదయకాలం మాట్లాడుతున్నారు. నువ్వు ఎలాంటి శ్రమల గుండా వెళ్ళినా దేవుడు నీకు తోడై ఉన్నారు. నువ్వు భయపడొద్దు. శ్రమలు వచ్చినందుకు కూడా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. దేవుడు నీకు తోడై ఉన్నారు. ఆ శ్రమల్లో నుంచి ఆయన నిన్ను తప్పిస్తారు. ఇదిగో భయపడొద్దు, నిన్ను విమోచించేవాడును నేనే, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుడు మాట్లాడుతున్నారు. నాకు కూడా దేవుడు ఈ వచనం ద్వారా చాలా బలపరిచారు. నేను భయపడుతున్నప్పుడు ఒకనొక సమయంలో నేను చాలా భయపడుతూ హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు దేవుడి వాక్యం నాతో మాట్లాడింది. నువ్వు భయపడొద్దు, నేను నిన్ను పేరు పెట్టి ఉన్నాను, నువ్వు నా సొత్తు అని. ఆ మాటలను బట్టి దేవుడు నాకు చాలా ఆదరణ కలిగించారు, ఓదార్పును దయచేశారు. నా వైద్యం అంతటిలో కూడా దేవుడు నాకు తోడుగా ఉండి నాకు ఆరోగ్యాన్ని దయచేశారు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తమును సాధ్యమే. ఎలాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఇదిగో దేవుడు సెలవిస్తున్నారు. నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడొద్దు అని యెషయా గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు దేని ద్వారా నడుచుచున్నా నీ పక్కనే దేవుడు ఉన్నాడు, నీవు భయపడొద్దు. ప్రతి చిన్నదానికి మనం చింతపడవసరం లేదు, కానీ మన చింత యావత్తును ఆయన మీద మోపినప్పుడు ఆయన మనకు అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి మీకు స్తోత్రాలు. నేను నీకు తోడయుందునని మీరు మాట్లాడుతున్నారు. నిజమే ప్రభా, మీరు మాకు తోడుగా ఉండడం వల్ల మేము ఇలా ఉన్నాం ప్రభా. మా ప్రతి విషయంలోనైనా మా వెన్నంటే ఉండి మాకు తోడుగా ఉన్న దేవ, మీ కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం ఎవరైతే ఈ ప్రార్థన ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరికి తోడుగుండి కాపుదల కృప అనుగ్రహించండి. ఈ సమయంలో బలహీనంగా ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి అయ్యా. నేను ఒంటరిగా ఉన్నానని బాధపడుతున్న వాళ్ళని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సమాధానం లేకుండా ఉండే బిడ్డలను ఒకసారి సమాధానపరచండి. నేను మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనేకమైన సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. వారందరికీ ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నానని మీరు మాట్లాడుతున్నారు కదయ్యా. ధైర్యాన్ని అనుగ్రహించండి. వివాహం కాని బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకుని వివాహ విషయంలో అద్భుతమైన కార్యం జరిగించండి. గర్భఫలం లేని విషయంలోనైనా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలం ఏ వచ్చి బహుమానం మీరు సెలవిస్తున్నారు. అద్భుతమైన కార్యాన్ని నేను మీరు జరిగించండి. చంద్ర బిడ్డలను బాలంతలను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలకైనా మీరు దయచేసిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీకు వందనాలు వందనాలు వందనాలు. బలపరచండి. అప్పులతో బాధపడుతున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప అనుగ్రహించండి. ప్రతి బిడ్డ పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మీ కాపుదల అనుగ్రహించండి. బిడ్డలకి ఎవరి బిడ్డలకి మీ కాపుదల కృప అనుగ్రహించండి. ప్రతి బిడ్డలని నేను మీరే జ్ఞాపకం చేసుకోండి. వ్యవసాయాలను జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారాలను అభివృద్ధిపరచండి అయ్యా. చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తారని, ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేస్తారని, ప్రతి ఒక్కరికి మీరే తోడుండి ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. సమస్తంగా అంతా మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామములో అడుగు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.